Our next topic is incidence matrix. Okay, so ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ కూడా జస్ట్ లైకే మన కట్ సెట్ మ్యాట్రిక్స్ లాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ట్రీస్ని మనం డ్రా చేయము. జస్ట్ ఏదైతే మనం గ్రాఫ్ తీసుకుంటామో డైరెక్ట్గా ఆ గ్రాఫ్ నుంచే మనము మ్యాట్రిక్స్ని డ్రా చేస్తాం అనమాట. ఓకేనా, ఇట్ గివ్స్ అరేంజ్మెంట్ బిట్వీన్ నోడ్స్ అండ్ బ్రాంచెస్. మనకి యాక్చువల్గా చెప్పాలంటే మొత్తం కట్ సెట్, తర్వాత ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్, సర్క్యూట్ మ్యాట్రిక్స్, 3 మ్యాట్రిక్స్ ఫార్మేషన్స్ మాత్రమే ఉన్నాయి మీకు టాపిక్స్లో. అంటే మనకు ఉన్నటువంటి చాప్టర్ ఏదైతే ఉందో లాస్ట్ చాప్టర్, ఈ చాప్టర్లో ఓన్లీ కట్ సెట్ మ్యాట్రిక్స్, ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్, తర్వాత సర్క్యూట్ మ్యాట్రిక్స్. ఈ 3 మ్యాట్రిక్స్లో రోస్లో మాత్రము అన్ని బ్రాంచెసే ఉంటాయి అన్నమాట. ఓన్లీ ఏం చేంజ్ అవుతుంది అంటే ఇక్కడ కాలం ఏదైతే ఉంటుందో ఆ కాలం మాత్రమే చేంజ్ అవుతాయి 3 మ్యాట్రిక్సెస్లో. ఇప్పుడు కట్ సెట్ మ్యాట్రిక్స్లో పేరులోనే ఉంది కట్ సెట్ అని, దాన్ని గుర్తుపెట్టుకోండి. మన కాలంలో కట్ సెట్ అనేటువంటిది వస్తుంది, బ్రాంచెస్ రిమైనింగ్ సేమ్ అట్లానే ఉంటుంది అనమాట. ఓకేనా, రోలో. సో ఈ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్లో ఏమొస్తుంది అంటే కాలం దగ్గర నోడ్స్ వస్తాయి అన్నమాట. రిమైనింగ్ బ్రాంచెస్ అనేవి సేమ్, బ్రాంచెస్ అనేవి సేమ్ అదే విధంగా ఉంటాయి. ఇప్పుడు సర్క్యూట్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. సర్క్యూట్ మ్యాట్రిక్స్లో కూడా బ్రాంచెస్ సేమ్, రోస్ సైడ్ మనం బ్రాంచెసే డ్రా చేస్తాం. కానీ ఇక్కడ మాత్రము సర్క్యూట్ మ్యాట్రిక్సెస్ డ్రా చేస్తాం, అనమాట. సర్క్యూట్ మ్యాట్రిక్సెస్ అంటే ఇక్కడ C1, C2, C3 డ్రా చేస్తాము. ఆ C1 అండ్ C2 అండ్ C3 అనేటువంటివి బేస్డ్ ఆన్ వర్టిసెస్ అండ్ బ్రాంచెస్ని బట్టి వస్తాయి. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుందాము. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మెయిన్గా మనకున్నది కట్ సెట్ మ్యాట్రిక్స్, ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్, సర్క్యూట్ మ్యాట్రిక్స్. 3 మ్యాట్రిక్స్లో రోస్లో బ్రాంచెస్ మాత్రమే డ్రా చేస్తాము. ఓకేనా, ఓన్లీ కాలం మాత్రమే చేంజ్ అవుతుంది. కట్ సెట్లో మాత్రము C1, C2, C3 అనేటువంటి అదే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్ సెట్స్ డ్రా చేస్తాము కాలమ్స్గా. అదే ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్లో అయితే కాలమ్స్గా నోడ్స్ని తీసుకుంటాము, నోడ్స్ని బేస్ చేసుకొని మనము బ్రాంచెస్ని డిఫైన్ చేసుకుంటాము. అదే సర్క్యూట్ మ్యాట్రిక్స్లో అయితే C1, C2, C3 అనేటువంటి వాటిని మనము యాక్చువల్గా కాలమ్స్గా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ మనకున్నటువంటి అన్ని టాపిక్స్లో రోస్ అన్నీ కూడా బ్రాంచెస్ మాత్రమే ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కట్ సెట్ అని ఇస్తే పేరులోనే ఉంది కట్ సెట్ కాబట్టి కట్ సెట్ని మనం కాలంగా తీసుకుందాము. అదే ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్లో అయితే నోట్స్ని తీసుకుందాం. ఇవి గుర్తుపెట్టుకోండి మెయిన్ ఇంపార్టెంట్గా. ఓకేనా, ఇట్ గివ్స్ అరేంజ్మెంట్ బిట్వీన్ నోడ్స్ అండ్ బ్రాంచెస్, దట్ వన్ ఈజ్ ఏ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్. ఇక్కడ కనెక్షన్ ఆఫ్ బ్రాంచెస్, డైరెక్షన్ ఆఫ్ బ్రాంచెస్ మనము రెండింటిని మనం డిఫైన్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ఆర్డర్ ఆఫ్ ది ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇంటూ బ్రాంచెస్ అనమాట. అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని ఈ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జాంపుల్గా మనము ఈ గ్రాఫ్ తీసుకున్నట్లయితే 1, 2, 3, 4 అనేటువంటి 4 నోడ్స్ ఉన్నాయి కాబట్టి 4 కాలమ్స్ వస్తాయి. తర్వాత బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6 బ్రాంచెస్. టోటల్గా ఇక్కడ 6 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రోస్లో మనం 6 బ్రాంచెస్ని డ్రా చేసుకున్నాం అనమాట. అంటే ఏమైతుంది, దీని ప్రకారము 4 నోడ్స్ 6 బ్రాంచెస్ కాబట్టి 4/6 మ్యాట్రిక్స్ ఫార్మేషన్ అనమాట. ఇది 4/6 మ్యాట్రిక్స్ ఫార్మేషన్. ఎగ్జాంపుల్కి మనం తీసుకున్నటువంటి మ్యాట్రిక్స్ ఇది. ఓకేనా, సో దీంట్లో కూడా అంతే, సేమ్ దానిలాగానే. సో డైరెక్షన్స్ని బేస్ చేసుకొని మనము ఇక్కడ దాని యొక్క వాల్యూ తీసుకుంటాం, అది +1 -1 0 అనేటువంటిది. సో ఇప్పుడు సేమ్ ఏదైతే నోడ్ పాయింట్ తీసుకుంటామో ఆ నోడ్ పాయింట్కి డైరెక్షన్ అనేటువంటిది అవేగా అంటే ఆ నోడ్ పాయింట్ నుంచి దాని యొక్క డైరెక్షన్ అనేటువంటిది బయటికి వెళ్తూ ఉన్నట్లయితే దాన్ని మనము ప్లస్గా తీసుకుంటాం అనమాట. ఆ నోడ్ పాయింట్కి ఇన్కమింగ్గా అంటే ఇక్కడ చెప్పాలి అంటే ఒకటి మనం ఫ్లో ఆఫ్ కరెంట్ యొక్క డైరెక్షన్ ఏదైనా ఇన్కమింగ్ ఉంటుంది లేకపోతే అవుట్ గోయింగ్ ఉంటుంది. ఒక నోడ్ పాయింట్ నుంచి అవుట్ గోయింగ్ వెళ్తూ ఉంటే కనుక దాన్ని మనం ప్లస్గా తీసుకుంటాము. ఒక నోడ్ పాయింట్కి ఇన్కమింగ్ వస్తుంటే కనుక దాన్ని మనం మైనస్ పాయింట్గా తీసుకుంటాము. ఏ బ్రాంచెస్ అయితే టచ్ అవ్వట్లేదో ఆ పర్టికులర్ నోడ్కి ఆ రిమైనింగ్ బ్రాంచెస్ అన్నీ కూడా మనం 0గా తీసుకుంటాము. ఇవి 3
ఈ న్యూమరికల్ వాల్యూస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నోడ్ 1 ఉందా, ఈ నోడ్ 1కి బి అనేటువంటిది ఇన్కమింగ్ కాబట్టి అది -1. తర్వాత ఈ సి అండ్ ఏ అనేటువంటిది అవుట్ గోయింగ్ కాబట్టి ఇవి రెండు కూడా ప్లస్ సైన్ అవుతాయి అన్నమాట. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడానికి, మీరు ఎవరికన్నా అప్పు ఇస్తున్నారు అంటే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి అది మీకు బెనిఫిట్, అది ప్లస్ అవుతుంది, మీకు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. మీరు ఎవరి దగ్గర నుంచి అయినా అప్పు తీసుకుంటున్నారు అంటే అది మీకు మైనస్ అవుతుంది, ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్ పే చేయాలి కాబట్టి. సో కాబట్టి ఇన్కమింగ్ ఏదైతే ఉందో సిగ్నల్ అది మైనస్, అవుట్ గోయింగ్ ఏదైతే ఉందో అది ప్లస్. అంటే అప్పు ఇస్తున్నారు అంటే ప్లస్, అప్పు తీసుకుంటున్నారు అంటే మైనస్. సో దాన్ని అట్లా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. సో నోడ్ పాయింట్ దగ్గరికి వస్తూ ఉంటే కనుక సిగ్నల్ అనేటువంటిది అది మైనస్ అవుతుంది, నోడ్ పాయింట్ని సిగ్నల్ అనేది బయటకు వెళ్తూ ఉంటే కనుక అది ప్లస్ అవుతుంది అనమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. దిస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ ఫార్మ్ విత్ గ్రాఫ్ ఓన్లీ. ఇంతకుముందే నేను చెప్పాను కదా, ట్రీకి ఇంతకుముందు మనం కట్ సెట్లో ట్రీని బేస్ చేసుకొని డ్రా చేసాము, ఓకేనా. ఇక్కడ మాత్రము ఓన్లీ గ్రాఫ్ని బేస్ చేసుకొని మాత్రమే మనము ఈ కట్ సెట్ ఈ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తాం అనమాట. సో మ్యాట్రిక్స్ ఫామ్ ఇన్ బిట్వీన్ నోడ్స్ అండ్ బ్రాంచెస్. ఇంతకుముందు ఈ పాయింట్ నేను ఆల్రెడీ చెప్పాను, మ్యాట్రిక్స్ని మనం నోడ్స్ అండ్ బ్రాంచెస్ మధ్యలో డ్రా చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈ గ్రాఫ్ని తీసుకున్నాను, ఇక్కడ 1 2 3 4 నోడ్స్ ఉన్నాయి, 6 బ్రాంచెస్ ఉన్నాయి. సో కాలం సైడ్ నోడ్స్ని డ్రా చేశాను, 1 2 3 4 నోడ్స్. తర్వాత ఇక్కడేమో 6 బ్రాంచెస్ని డ్రా చేశాను. ఇప్పుడు చూడండి, ఈ పర్టికులర్ నోడ్ 1ని నేను ఫస్ట్ కన్సిడర్ చేసుకున్నాను. ఈ 1కి ఏమేమి బ్రాంచెస్ టచ్ అయి ఉన్నాయి, ఏ అనేటువంటి బ్రాంచ్, బి అనేటువంటి బ్రాంచ్, సి అనేటువంటి బ్రాంచ్, ఈ 3 బ్రాంచ్లు మాత్రమే టచ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఏ అనేటువంటిది అవుట్ గోయింగ్ కాబట్టి అది +1, తర్వాత బి అనేటువంటిది ఇన్కమింగ్ కాబట్టి -1. అంటే ఇన్కమింగ్ అంటే ఏంది, మనం అప్పు తీసుకున్నాం కాబట్టి మనం ఇంట్రెస్ట్ కట్టాలి కాబట్టి అది మనకు లాస్ కాబట్టి -1. అవుట్ గోయింగ్, ఈ సి చూడండి అవుట్ గోయింగ్ కాబట్టి +1, అంటే ఏంది, అప్పు ఇస్తున్నట్టు అనమాట మీనింగ్, అంటే సిగ్నల్ అనేది అవుట్ గోయింగ్ వెళ్తుంది కాబట్టి అది +1, రిమైనింగ్ అన్ని 0లు. ఇప్పుడు నోడ్ 2 తీసుకున్నాం మనకు, అదేవిధంగా నోడ్ 2లో ఏమేమి టచ్ అయి ఉన్నాయి, సిఈఈఎఫ్, సిఈఈఎఫ్. ఎఫ్ అనేటువంటిది -1, ఎందుకంటే అది నోడ్ 2కి ఇన్కమింగ్ సిగ్నల్గా ఉంది, ఈ అనేటువంటిది అవుట్ గోయింగ్ సిగ్నల్ కాబట్టి +1, సి అనేటువంటిది ఇన్కమింగ్ కాబట్టి అగైన్ -1, ఓకేనా. ఇప్పుడు నోడ్ 3ని తీసుకున్నట్లయితే నోడ్ 3కి ఓన్లీ 2 పాయింట్సే టచ్ అయి ఉన్నాయి, ఈ పాయింట్. సో డి అండ్ ఏ అనేటువంటి 2 బ్రాంచెస్ మాత్రమే 3కి టచ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ 3లో ఏ అనేటువంటిది -1, ఎందుకంటే ఏ అనేటువంటిది థర్డ్ నోడ్కి ఇన్కమింగ్గా ఉంది, డి అనేటువంటిది అవుట్ గోయింగ్గా ఉంది కాబట్టి +1, రిమైనింగ్ అన్నీ కూడా 0లు. ఇప్పుడు 4th నోడ్ దగ్గర తీసుకున్నాం, 4th నోడ్కి డిఈ బిఈ ఎఫ్ 4 టచ్ అయి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు డి అనేటువంటిది ఇన్కమింగ్ సిగ్నల్ కాబట్టి -1, తర్వాత ఈ అనేటువంటిది ఇన్కమింగ్ సిగ్నల్ కాబట్టి అది -1, తర్వాత ఎఫ్ అండ్ బి అనేటువంటిది ఎఫ్ అండ్ బి అనేటువంటిది అవుట్ గోయింగ్ కాబట్టి ఇవి 2 కూడా ప్లస్లు, రిమైనింగ్ 2 కూడా 0. ఇది ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్.